మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన వాడిన నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 9542419999 నెంబర్. ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగపత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారా లంచాల వసూలు కాల్ చేసిన చిన్నప్పని చేయించింది ఎవరో సిట్కి తెలియదా? సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వమే తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని 16/3/2018 నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోలు, హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటిల్లో 9542419999 ఫోన్ నెంబర్ ఒకటి. 2018 మార్చి 15 వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన సిట్ నిందితుడు కదురు చిన్నప్పన పైన పలు అభియోగాలు మోపింది. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో కే చిన్నప్పన తిరుమల తిరుపతి దేవస్థానం వారిలో జోక్యం చేసుకున్నారు. నెయ్యి సరఫరాదారులకు కాల్ చేసి పిలిపించుకుని వారి నుంచి అవాలా మార్గాలు లంచాలు తీసుకున్నారని వివరించింది. ఈ నెంబర్ చిన్నప్పన్నదిగా పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి వాటితో లింక్ ఉంది అనేది చూపించాలి. సిట్ అనేది ఇప్పుడు తప్పుడుది. ఇప్పటిదాకా మొన్నటిదాకా సిట్ దర్యాప్తులు తేలిపోయింది జగనే అని చెప్పారు. ఇప్పుడు సిట్టు తేల్చలేదని వీళ్ళే రాస్తున్నారు. వీళ్ళ దాంట్లోనే ఉన్న ట్విస్ట్ ఇది. ఫోన్ నెంబర్ వాడడానికి పిఏకి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిఎల్ నెంబర్లు ఇస్తారు. జగన్ అయితే అసలు ఫోనే వాళ్ళు వాడుకునే నెంబర్ కాకుండా మిగతా ఇస్తారు. ఎందుకని అట్టించి వచ్చే కమ్యూనికేషన్. కాబట్టి అదే వాడారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి డబ్బులు హవాలా మార్గంలో ఇప్పటిదాకా ఏంటి అకౌంట్లు డబ్బులు అక్కడ సిట్టు ఏ డబ్బులు సీజ్ చేయలేదు. ఎందుకని అక్కడ ఏమి లేదుగా. అతని దగ్గరది సీజ్ చేసింది. ఏది చిన్నప్పన్నది. వైవి సుబ్బారెడ్డి కానీ సీజ్ చేయలేదు. కాబట్టి ఇతందే. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఫైనల్గా సిట్టు తప్పుడుది అని తేల్చడం. సిబిఐ వేసిన సిట్టు, సుప్రీంకోర్టు వేసిన సిట్టు. మరి ఎవరు కరెక్టు అంటే ఈనాడు జ్యోతి చేసే దర్యాప్తు కరెక్టు, వీళ్ళు చెప్పిందే కరెక్టు. ఏదైనా సరే అదే చంద్రబాబు గారి హయాంలోకి సంబంధించింది అయితేనేమో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు డైరెక్ట్గా చెప్పినా కూడా లేదు అక్కడ తేడా చేశారు అన్నటువంటిది. అప్పుడు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి జగన్ కేసులో కనుక సిబిఐ కనుక విచారిస్తే అది చెప్పింది కరెక్ట్ అవుతుంది. జగన్ కేసులోదైతే వ్యతిరేకంగా వస్తే జగన్కి వ్యతిరేకంగా దర్యాప్తులు ఏదైనా వస్తే గనక అది కరెక్ట్గా చేసినట్టు సిబిఐ. అనుకూలంగా ఏదైనా వచ్చిందా లేదా వీళ్ళు కోరుకున్న వీళ్ళ వార్తలకు వ్యతిరేకంగా వచ్చిందా? సిబిఐ అయినా దొంగే, సుప్రీంకోర్టు అయినా దొంగే. వీళ్ళ వార్తలు, వీళ్ళ నీచాతి నీచ జర్నలిజానికి ఏమైనా రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు. లేకపోతే 1,00,000 టిట్కో గృహాలు సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉగాది గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించబోతున్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్లు 54,634, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది 28,986 ఉన్నాయి. వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీద లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైకాపా హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకుండా పాడుబెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పులను ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారులు వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని 1,00,000 ఇళ్ల నిర్మాణానికి పూర్తి చేసి వాళ్ళకి అప్పగించకుండా తీవ్ర ఇక్కట్లు గురి చేసింది. చాలా మంది లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు నిరర్ధక ఖాతాలుగా మారి కూటమి ప్రభుత్వ సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇళ్ల నిర్మాణాల మౌలిక వస్తువుల్ని పూర్తి చేసింది. తప్పు మనం చేసినా, వెధోపని మనం చేసినా సరే, మన వాళ్ళు చేసినా సరే ఎదురోళ్ళ మీదకి ఎలాగ తోసేయాలి. వీళ్ళ వార్తలు అద్భుతంగా ఉంటుందన్నమాట. టిట్కో ఇళ్లకి ఖాతాదారుల పేరును డబ్బులు వసూలు చేసేసారు. అప్పుడు చేసేసి ఒక్క ఇల్లు అంటే ఒక్కటి కూడా పూర్తి చేయాల. అప్పుడు ఏమని చెప్పారు? 20 లక్షల ఇళ్ళు. ఒక్కటన్నా పూర్తి చేశారా? ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయాల. జగన్ దానికి సంబంధించి పక్కన పెట్టేసేసి దాంట్లో 80% పూర్తయిన వాటి పూర్తి చేయమని 50,000 నుంచి 70,000 ఇళ్ళు ఇచ్చాడు. మిగతాది 30 లక్షల మందికి అతను పట్టాలు ఇచ్చాడు. అందులో 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి కూడా. కానీ అతను ఏమీ కట్టలేదు. అదే సందర్భంలో టిట్కో ఇళ్ళది ఇప్పుడు ఎక్కడో ఎందుకు చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున జగన్ని తిట్టడానికి 30 లక్షల ఇళ్ల గురించి తిట్టడానికి ఏమని మాట్లాడారు? సెంటిల్లా అది శ్మశానంతో సమానం, ఏది సమాధితో సమానం, సమాధి కట్టుకుంటారా అని అడిగారు. సెంట్ అంటే ఎంత? 48 గజాలు.
48 గజాలు అంటే 480 చదరపు అడుగుల ఇల్లు వస్తుంది. అలాగే పల్లెటూళ్ళలో సెంటున్నర అంటే 72 గజాలు అంటే 720 చదరపు అడుగుల ఇల్లు వస్తుంది. ఇది సెంట్ అంటే సెంటున్నర అంటే అది సమాధి కట్టడానికి పనికొస్తుంది అని మాట్లాడారు. దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఎంత, చంద్రబాబు గారు కట్టిస్తున్న ఇల్లు 300 చదరపు అడుగులు. మరి 480 అడుగులు చదరపు అది సమాధి అయితే 300 చదరపు అడుగులు ఏమనాలి? అలాగే 365 చదరపు అడుగులు మరి 480 కంటే తక్కువే కదా. ఇంకోటి 430 చదరపు అడుగులు. ఇవి మూడు కూడా 480 చదరపు అడుగుల కంటే తక్కువే కదా, సెంటు కంటే తక్కువే కదా. మరి దీన్ని ఇది కరెక్టు అయ్యి తప్పు ఎట్లయింది? ఇది ఏమన్నా ఇప్పుడు రాశారా? లేదు. ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఇప్పుడు అప్పు తీసుకుని కడుతున్నారు. మరి ఆ ఖాతా కస్టమర్ల తరపున అంటే దీంట్లో లబ్ధిదారుల తరపున తీసుకున్న డబ్బులన్నీ ఏమైపోయినాయి? చంద్రబాబు గారి టైంలో అవి వాడేశారనే కదా జగన్ చెప్పింది. అందుకే పూర్తి చేయట్లేదు అదని చెప్పింది కదా జగన్ ప్రభుత్వం. అందువల్లనే కదా అప్పుడు సఫర్ అయింది పబ్లిక్. ఇంకోటి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 2019 ఎన్నికల ముందు గృహప్రవేశం చేయించారా లేదా? అలాగే ఇళ్ళు ఎక్కడ కట్టారు? టిట్కో ఇళ్ళు ఊరు మధ్యలో కట్టారా? జగన్ ఊరు చివరన స్థలాలు తీసుకుని ఇస్తే ఊరు చివరన శ్మశానాల్లాగా కట్టారని చెప్పారు. అమరావతిని వాళ్ళు శ్మశానాన్ని విమర్శించిన వాళ్ళు వీళ్ళు సమాధులు శ్మశానం అన్నది మాత్రం తప్పులేదు. అదే సందర్భంలో ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఎక్కడన్నా ఊరు మధ్యలో ఉన్నాయా? ఊరు చివరే ఉన్నాయా? ఇవన్నీ మనకేంటంటే చిన్న చిన్న ఇష్యూస్ లాగా ఉంటాయి. కానీ అప్పుడు ఈ చిన్న ఇష్యూసే మైక్రోస్కోప్ పెట్టి చూపించారు. అదే సందర్భంలో వాస్తవం ఏంటి అన్నది ప్రజలకు అర్థం కాదంటే ప్రజలకు అర్థమైనా మనం ఏం చేయలేం అనేటటువంటి రూట్లోనే ఉంటారు. అయితే బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదు, పాకిస్తాన్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నాడు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్లో మాజీ ప్రధాని షేక్ హసీనా అవమీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని భావిస్తున్నారా అంటే ఒక అక్రమ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడం కోసం జరుగుతున్న నాటకంలో భాగమే ఎన్నికలను మాట్లాడినటువంటి మాటని హైలైట్ చేశారు. 9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం ఏడాదిలో 108 పనులు పూర్తికి రోడ్ మ్యాప్, కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు, రాష్ట్రంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా నెట్వర్క్ బలోపేతంపై ఏపీ ట్రాన్స్కో దృష్టి పెట్టింది. విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఏర్పాటుగానే ఉంటారు. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న సంస్థలు భారీ ప్రాజెక్టులో విద్యుత్ డిమాండ్ కనీసం 2,000 మెగావాట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా. వాటి ప్రస్తుత నెట్వర్క్తో నాణ్యమైన విద్యుత్ అందించడం సాధ్యం కాదు. అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కొత్తగా ఏర్పాటవుతున్న పునరుత్పాదక ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ గ్రిడ్కి సరఫరా చేసేందుకు నెట్వర్క్ బలోపేతం తప్పనిసరి అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇది చేస్తున్నారు అన్నట్టు చాలా మంచి ఆలోచన. మానవరహిత సబ్స్టేషన్లు కూడా పెడతారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మధ్యస్థ నగరం గరం నాన్ మెట్రో సిటీలో అనూహ్య ఉష్ణోగ్రతలు, ఖమ్మంలో ఏటా 1.6 నుంచి 2 డిగ్రీల పెరుగుదల యూకే వర్సిటీ అధ్యయనంలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోకో పంటకు ఏపీ చిరునామా, త్వరలో గ్లోబల్ హబ్గా మారే అవకాశం. ఈనాటితో ముఖాముఖిలో సిపిసిఆర్ఐ మాజీ డైరెక్టర్ చౌడప్ప. ప్రపంచంలో కోకో పంట సాగు దిగుబడులు తగ్గుతున్నాయి, తెగుళ్లు రావడం, వాతావరణ మార్పులు సాగుపై బాగా ప్రభావం చూపుతున్నాయి. అయితే రాష్ట్రం మాత్రం ప్రణాళికబద్ధంగా సాగు చేస్తూ లాభసాటి సేద్యంగా మార్చుకున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి కోకో హబ్గా తయారవుతుందని కేంద్రీయ వన్య పంటల పరిశోధనా సంస్థ విశ్రాంతి డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప చెప్పారు. కోకో కాంక్లేవ్లో పాల్గొనేందుకు వాళ్ళు ఏలూరు వచ్చిన సందర్భంగా ఈనాటితో మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందే, విధానాలు ఎల్లప్పుడూ పనితీరు బాగోలేని రాష్ట్రాలకి అనుకూలంగా ఉండరాదు. పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో పనితీరు బాగోలేని రాష్ట్రాలు కేంద్ర పంపిణీ చేసే పన్నుల వాటాలు అనివార్యంగా అధిక మొత్తం పొందుతున్నాయని, ఫలితంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు నష్టపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వీడియోస్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడిన రాష్ట్రాలు క్రమక్రమంగా తమను తాము చక్కదిద్దుకోవడం సుపరిమన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి అన్యాయం చేయాలని భావించదు. వెనుకబాటుతనానికి జనాభా వంటి కొన్ని పారామితులు ఉంటాయి. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి రేట్లో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఆదాయ పంపిణీలో సమస్య ఏర్పడుతుంది. జనాభా పేదరికం ఆదాయ పంపిణీకి ప్రాధాన్యంగా ఉందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు నిజాయితీలో కుబేరుడు అంటూ చెత్తలో దొరికిన 20 సవర్ల బంగారం, కిలో వెండి పోలీస్ స్టేషన్ల అప్పగింత. తమిళనాడులో పారిశుద్ధ్య కార్మికుడి చెత్తలో దొరికిన 20 సవర్లు 160 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి వస్తువును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. తిరువారూరు మున్సిపాలిటీలో దొరై అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా చెత్తలో ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే బంగారు నగలు, వెండి వస్తువులు ఉన్నాయి. వెంటనే వాటిని తిరుచారూరు నగర పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేపడితే చెన్నైకి చెందిన రాధాకృష్ణ కుటుంబం తిరువారూరు జిల్లా తిరుత్తైరుపుండిలో బంధువు ఇంట్లో శుభకార్యానికి వచ్చినప్పుడు వెంట తీసుకొచ్చిన 20 సవర్ల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ను
వాళ్ళు పోగొట్టుకున్న దీని మీద తిరువారూర్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే నేపథ్యంలో పోలీసులు రాధాకృష్ణ కుటుంబాన్ని స్టేషన్ పిలిపించి కార్మికుడు దొరై చేతుల మీద నగలను అప్పగించారు. రాధాకృష్ణ తన కుమార్తె వివాహం కోసం కొంచెంగా కూడబెట్టుకున్న నగలు కావడంతో అవి దొరికిన ఆనందంలో ఆయన భార్య కళ్ళు కన్నీటితో నిండిపోయి ఈ దృశ్యాలు చూపర్ల హృదయాన్ని బరువెక్కించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పచ్చ అని పుచ్చ అంటూ మన వద్ద లభించే పుచ్చకాయలు సాధారణంగా బయట ఆకుపచ్చగా కోస్తే లోపల ఎరువు రంగులో ఉంటాయి. నెల్లూరులో ఈ రంగుల పుచ్చకాయలు కనిపించాయి. వీటిని బెంగళూరు నుండి తెచ్చినట్టు వ్యాపారులు తెలిపారు. పసుపు రంగులో ఉన్న కాయలు లోపల ఎర్రగా, ఆకుపచ్చని కాయలు లోపల పసుపు రంగులో ఆకట్టుకుంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రైవేటు రాజధాని అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోనే మొత్తంగా పీపీపీ ప్రైవేట్కి అప్పగించి అందినగాడికి బాధుడే లక్ష్యం. పీపీపీతో పాటు ప్రైవేట్ ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అయినా రావచ్చని ఆసక్తి వ్యక్తీకరణ పత్రం జారీ చేసిన సిఆర్డీఏ. ఇక అమరావతి పాలనా వ్యవహారాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీకి అనుసరణలోనే పీపీపీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం కొత్తగా చట్టపరమైన నిబంధనలు. మున్సిపల్ పాలన అమరావతికి సరిపోనుందని ప్రత్యేక చట్టాల రూపకల్పన. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మెట్రోపాలిటన్ నగరంగా స్వయం ప్రతిపత్తి. అమరావతిని జిల్లాగా ప్రకటిస్తే భూ ఆదాయానికి జిల్లా పరిపాలన పాత్ర నిర్వచనం. భూల అమ్మకాలు, లీజుల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ. ఆస్తి పన్ను, వినియోగ ఛార్జీలు, ఇతర లెవెల్తో బాధుడు ద్వారా బహుళ ఆదాయ వనరుల సృష్టి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెండింగ్లో పోలీస్ ఫైల్, ఐపీఎస్లో పోస్టింగ్లపై పీఠముడి. వర్గపోరులో చిక్కిన బదిలీల ప్రక్రియ. డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఠాకూర్ చెక్. సీఎంఓలో తేలని పంచాయతీ అంటూ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలో వర్గపోరులో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండగా గమనార్హం. దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదన ప్రభుత్వం కొలిక్కి తేలేకపోతుంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగ్లు దక్కక అప్రాధాన్య పోస్టులతో కాలం వెళ్లబుచ్చుతుండగా డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ ప్రభుత్వ సలహాదారు ఆర్పీ ఠాకూర్ మరో జాబితాని సీఎంకు ప్రతిపాదించడంతో పీఠముడి బిగుసుకుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్రూయిజ్ రాకకు వేళాయే అంటూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్కి రానున్న కార్డియాక్ క్రూయిజ్ షిప్ జూన్ 24 నుంచి 3 సార్లు వైజాగ్ టు చెన్నై వయా పుదుచ్చేరి మీదుగా సర్వీస్. వచ్చేడాది కూడా 7 సార్లు నడవనున్న కార్డిలియా. మరో సాగర విహారానికి సిద్ధమవుతున్న విశాఖ. విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి సిద్ధమైంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి క్రూయిజ్ సర్వీసులు అందించేందుకు కార్డిలియా క్రూయిజ్ షిప్ రాబోతుంది. జూన్ 24 ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ విశాఖ చేరుకోబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి వాడి నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టీకరణ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అంటూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు వినియోగించి నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. నివేదికల్లో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందనే మూర్ఖత్వంలో ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరే రామ హరే కృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎన్ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించి నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్ ఆ సోమవారం ఆయన నోట పలికిచ్చారు. నెటిజన్లు జనం అభిప్రాయపడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు లాబిస్టులకే రాజ్య పూజ్యం. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సింది. త్వరలో భర్తీ రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలార్ రాజేష్ చంద్రబాబు లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన రాజ్యసభకు పంపి తన పట్టును మరింత పెంచుకునేందుకు లోకేష్ ప్లాన్. తన మరో ప్రధాన అనుయాయుడు సానా సతీష్ రాజ్యసభ ఎంపీ పదవి రెన్యువల్కి అవకాశం. లాబీయిస్టులు సొంత వ్యవహారాలు చక్కబెట్టే వారికి టీడీపీలో కీలక పదవులు. టీడీపీ సీనియర్లు యనమల, ఖమ్మంపాటి వంటి నేతలు సర్దుకోవాల్సిందేననే సంకేతాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వైద్యుల దగ్గరికి వెళ్ళడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్లో సెర్చ్ చేయడం, లేదంటే బంధువులు సన్నిహితులు సలహా తీసుకుని సమీపంలోని ఫార్మసీకి వెళ్ళి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. నేపథ్యంలో కొన్ని కంపెనీలు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓవర్ ద కౌంటర్ ఓటీపీ వినియోగం పెరుగుతోంది. చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచి జనం కొనుగోలు చేస్తున్నారు. అత్యధికంగా న్యూట్రాన్యూటికల్స్ వినియోగిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బొలెరో బోల్తాబడి 3 కూలీల దుర్మరణం. కర్ణాటకలో కూలికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రమాదం. 12 మందికి తీవ్రగాయాలు. అన్నమయ్య జిల్లా పూలకొంట్లపల్లిలో విషాదం జరిగింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే లాబిస్టులకి రాజ్యానికి సంబంధించినటువంటి వార్తను డీటెయిల్గా ఇక్కడ రాసుకొచ్చారు. సీనియర్లు సర్దుకోవాల్సిందే అంటే అందులో సీనియర్లకు అవమానం అండి. నిజానికి రాజ్యసభ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలి. టీడీపీ సూపర్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చాలా కాలం నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రాజకీయ జీవితంలో గౌరవప్రదమైన ముగింపును కోరుకున్న ఆయన రాజ్యసభ ఎంపీ అందుకు తగిందని భావించి ఆ దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన కూడా పట్టించుకోవడం లేదు.
లోకేష్ అయితే యనమలకు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని టీడీపీలో చర్చ జరుగుతుంది. చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్న మరో సీనియర్ నేత ఖమ్మంబేట రామ్మోహన్ రావు తనకు చివరి అవకాశం ఎంపీ పదవి ఇవ్వాలని కోరుతున్న పట్టించుకునే పరిస్థితి లేదు. గత ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం చేసిన గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ను ప్రసన్నం చేసుకుని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పదవులు దక్కని నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల విజయ్, వరలరామయ్య వంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న చంద్రబాబు లోకేష్ నుంచి కనీస స్పందన కూడా లేదని సమాచారం. కేవలం లోకేష్ కోటలో లాబీస్టులు లేకపోతే భారీగా నిధులు సమకూర్చే వాళ్ళకి అవకాశం ఉంటుందని తేల్చి చెప్తుండడంతో సీనియర్లు అవమాన భారంతో రగిలిపోతున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. కావాలంటే చివరిలో హైడ్రామా బాగా చేస్తారు. కిందసారి అప్పుడు వరలరామయ్యకి ఇచ్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి బ్రేకింగ్లు పెట్టి చివరికి ఆయన బయలుదేరి ఇంటి దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి విద్యాధరపురం నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక తాడేపల్లి ఎండ్ దాకా వచ్చిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీద పొరపాటు జరిగిపోయింది, అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది తప్పని పరిస్థితులు అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు ఆయనతో ఫోన్లో మాట్లాడారని చెప్పి అప్పుడు తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఇరికించుకొచ్చారు. అట్లాంటిది ఇప్పుడు కూడా చేస్తారు కావాలంటే. పోతే ఆంధ్రజ్యోతి ఈడీ రెడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కల్తీనే ముడుపులపై కేసు నమోదు, హవాలా గుట్టు తేల్చేందుకు మనీ లాండరింగ్ చట్ట కింద ఈసీఐఆర్, లబ్ధిదారుల ఏజెంట్లకు త్వరలో నోటీసులు. తిరుమల లడ్డూ ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీనే సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిని పనిపెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగప్రవేశం చేసి హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్టు తేడంతో మనీ లాండరింగ్ నిరోధ చట్ట కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. సుప్రీంకోర్టు నుంచి సిబిఐ ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలు టీటీడీ బోర్డు చైర్మన్ వి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పని మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పన్న సుబ్బన్న ఒకటేనన్నా అన్నటువంటిది ఏదైతే ఈనాడు జ్యోతి ఇద్దరు కలిసి రాశారంటే సంథింగ్ ఇది దాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తెర వెనకాల కథ నడుపుతున్నారని అర్థం. లేకపోతే అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్య అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమైన ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? దుర్మార్గానికి పాల్పడి ఎదురుదాడికి సిగ్గులేదు బొమ్మన పేనిపై మంత్రి నాదెళ్ల మనోహర్ ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు అంశంపై మంత్రులు దాటవేత ధోరణి, అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి జయశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామన్న హామీ మేరకు సుంకాలు తగ్గిస్తున్నామని అమెరికా, దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన అన్నటువంటి. ఓవరాల్గా బీజేపీ గవర్నమెంట్ ఫుట్బాల్ ఆడటం బిగిన్ చేసింది ఈనాడు జ్యోతి. అటేమో వాళ్ళేమో సిట్టుని తప్పుపడతా, వీళ్ళేమో ఓవరాల్గా ప్రభుత్వాన్ని తప్పుపడతా. అంటే ఓవరాల్గా బీజేపీ కనుక వీళ్ళు చెప్పినట్టు నడవకపోతే బీజేపీని బద్నాం చేయడం ప్రారంభమవుతుంది, మోడీని బద్నాం చేయడం ప్రారంభమైపోయింది. మరి బీజేపీ అది అర్థం చేసుకుందా లేదా? ఎదురుదాడి చేయకపోతే కనుక వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఎదురుదాడి అంటే డైరెక్ట్గా పేపర్ల మీద చేయక్కర్లేదు, అవసరమైతే ముందు బాబు గారు నోటీసు తీసుకెళ్ళాలి, ఇట్లా మా మీద వెంట పడతా మీరు రాస్తే కనుక కరెక్ట్ కాదని చెప్పి. లేదంటే కనుక ఇక ఎదురుదాడి చేయాలి, లేకపోతే కనుక సీరియస్ పరిణామాలు ఎదురవుతాయి. లేకపోతే సైబర్ నేరాల కేజీఎఫ్ అంటూ కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం, థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి. భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, మోసాల కోసం ఈ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు, ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పలువురు భారతీయులు అంటూ కేజీఎఫ్ సినిమా చూసి అక్కడక్కడి నుంచి వందలాది మందిని బందీలుగా తీసుకొచ్చి వాళ్ళతో బంగారు గనుల్లో వెట్టి చాకరీ చేస్తుంటారు. బందీలు ఎవరు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించి ప్రైవేట్ సైన్యం అదుపు చేస్తుంటుంది అన్నటువంటి. ఇది ఇప్పుడు నేర్చుకున్నారు వీళ్ళు. ఇప్పటికీ మనం కనీసం 100 సార్లు చెప్పుకుని ఉంటాం మన వీడియోస్లో. లేకపోతే కళ్ళున్న కబోది యాక్చి అంటూ జగన్ రోతపత్రిక మరో నీచి కథనం, భూకేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం, జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు, వాయిదాను తిరస్కరణగా వక్రీకరణ, తీర్మానాన్ని ఆమోదించిన చూడలేని గుడ్డితనం అంటే ఎంతసేపు బురజాలను మాత్రం ఆరాటమే, అసలు నిజం ఏంటనేది తెలుసుకోదు, నిజాలు తెలిసినా చెప్పదు, యాక్చి అని జనం చేదరించుకున్న సాక్షి నైజం మారదు అంటూ. పాపం వాళ్ళకంటే సర్క్యులేషన్ ఆంధ్రజ్యోతి తక్కువ అనుకుంటా. అప్పుడు జనం ఎవరిని చీకొట్టినట్టు, నీచాతి నీచ పత్రికని చీకొట్టినట్టక సాక్షి ఖచ్చితంగా వాళ్ళు పేరు చెప్పుకున్నారు, మేము రాజకీయ పార్టీ పత్రికని. ఇక్కడ రాజకీయ పార్టీ అని చెప్పుకోకుండా రాజకీయ పార్టీకి ఊడిగం చేసేటటువంటి పత్రిక ఎదురోళ్ళకి నీతులు చెప్తుంది. రెండవది స్థలాల కేటాయింపు అన్నటువంటిది ఎప్పుడో ఏదో ముఖ్యమైన 2012లో ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటిది, లేకపోతే 86లో ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి భూమికి అంటూ ఇప్పుడు పరిహారాలు పొందడం అన్నటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం వీళ్ళకి మాత్రమే చేతనైంది. అదే వేరే వాళ్ళు అయి ఉంటే కనుక, అదే ఏ సాక్షికి ఒక గజం భూమి ఇస్తే కనుక రచ్చ చేసి వదిలిపెట్టేవాళ్ళు. లేకపోతే శ్రీనిధికి డిజిటల్ హంగులు అంటూ బ్యాంకులకు ధీటుగా సేవలు అందించేందుకు చర్యలు. ఇకపై పుస్తకాల్లో పద్దులు రాసే విధానానికి స్వస్తి, శ్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ విధానంలో యాప్, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో రుణాలు, వచ్చే ఆర్థిక ఏడాది 12,000 కోట్ల రుణాల లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం సెర్ప్లో భాగంగా డ్వాక్రా సంఘాల కోసం ఏర్పడిన శ్రీనిధి కొత్తగా డిజిటల్ హంగులు అద్దేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా మారిన శ్రీనిధి బ్యాంకింగ్ వ్యవహారాలను కొలిక్కి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళా సమాఖ్యలకు బ్యాంకింగ్ సేవలు అందించాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ కోళ్ళు బర్డ్ ఫ్లూతోనే చనిపోయాయి, భోపాల్ పరీక్షలో నిర్ధారణ.
అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని 3 గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణ అయిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిల్ల ఆదివారం తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 4 రోజుల వ్యవధిలో అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె, కమ్మవారిపల్లె పరిధిలో నాటుకోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ నమూనాలను అధికారులు భోపాల్ ల్యాబ్ పంపిస్తే అక్కడ పరీక్షలు అమ్మవారిపల్లె, పుట్టగారిపల్లె కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణించిన నిర్ధారణ అయినట్టు జేడీ చెప్పారు. కమ్మవారిపల్లెలో చనిపోయిన కోళ్లకు సంబంధించి నివేదిక రావాల్సి ఉందన్నారు అన్నట్టు హైలైట్ చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఇక్కడ దీంట్లో చూసుకోవాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామం.